యేసయ్యా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితాన్ని ఎదిగిస్తుంది, బలపరుస్తుంది. దేవుని వాక్యం బలహీనతల్లో నుంచి విడిపిస్తుంది. దేవుని వాక్యం ఆయన సన్నిధిలో స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఓదారుస్తుంది. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అవసరమైతే బెత్తాన్ని వాడుతుంది. కనుక దేవుని వాక్యం చేత రాబోతున్నటువంటి దినాలలో మనం ఏ విధంగా బ్రతకాలనో, ఎవరి కొరకు బ్రతకాలనో చింతించుచూ బ్రతకాలనా, దుఃఖపడుతూనే బ్రతకాలనా, వేదనని అనుభవిస్తూనే ఈ బ్రతుకుని నడిపించుకోవాలనా, వీటన్నిటితో మనకు ముడివేయబడి ఉంది. గనుకనే మనం ఆశీర్వదించబడిన వారిమని దేవుని వాక్యంలో మనకు తెలుసు. కనుక వీటన్నిటిలో నుంచి మనం విడిపించబడాలి. విడిపించబడటము అని చెప్పానంటే వాటిలోనే మనం నడిపించబడాలి. కానీ ఓడిపోకూడదు, వెనుతిరిగి చూడకూడదు. ప్రాణం పోయినా యుద్ధ రంగములో దేవుని కొరకే మన ప్రాణాలు పోవాలి. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే మనకు లాభం కావాలి. ఆ విధంగా మన పితరులు అపోస్తులు నడిపించబడి చూపించినటువంటి మార్గం ఇది. గనుక యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. మనకు తెలియదు కదా, ఏ విధంగా బ్రతకాలో మనకు తెలియదు. ఏ విధంగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలో తెలియదు. పరలోక రాజ్యానికి అసలే మార్గం తెలియదు. ఆ మార్గంలో నడిపించబడే ఆ పరిస్థితులు మనకు తెలియదు. మనకు తెలిసింది వేరు, మన మాటలు వేరు, మన పద్ధతులు వేరు, ఏమండి మన ఆలోచనలు వేరు. వీటన్నిటిలో నుంచి ఒక క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి. వీటన్నిటిలో నుంచి మారాలి. అదే మారు మనస్సు అన్నటువంటి ఫలము. గనుక మనం అంత తేలిగ్గా తల్లి గర్భములో పాపములోని పుట్టినటువంటి మనం అంత తేలిగ్గా మార్పు చెందే అవకాశం ఉండదు. ఒకవేళ మార్పు చెందాలి అనుకున్న సాతానుడు అడ్డుపడుతూనే ఉంటాడు. గనుక యేసు ప్రభుతో ఉన్న శిష్యులతో, యేసు ప్రభుతో ఉన్నటువంటి వారితో ఆయన నేర్పిస్తున్నాడు. అసలు మీరెవరు? మీ తండ్రి ఎవరు? అసలు మీ స్వాస్థ్యం ఏది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను సమస్తాన్ని విడిచి మీ కొరకు నేనెందుకు వచ్చాను అని చెప్పని ఆయన మనతో ఉన్నప్పుడు అనేక విషయాలు నేర్పించుకుంటూ వచ్చాడు. శిష్యులు నేర్చుకున్నారు, మనకు నేర్పిస్తున్నారు. మనం మన పిల్లలకు నేర్పించాలి, రాబోతున్న తరానికి నేర్పించాలి. గనుక ఆయన నేర్పించే బోధకుడై ఉన్నాడు. చూడండి, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులకే మనం పుట్టాం. కానీ ఆశ్చర్యమైనటువంటి మాట ఏమిటో తెలుసా? మీకు ఒక తండ్రి ఉన్నాడు. చదవండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మొదటి మాట, మనం పిల్లలమైతే వారసులము. ఎవరికి మనం వారసులము? యేసు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
నిజానికి మన దేవుని వారసులము. ఆయన సృష్టించినటువంటి సృష్టి మనం ఆయన పోలిక ఆ వారసత్వాన్ని పోగొట్టుకున్నాం. వినకూడనటువంటి మాట విని, చేయకూడనటువంటి ఆజ్ఞ అతిక్రమించి దేవుని వారసత్వాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠములో ఉన్నటువంటి జ్ఞాపకం మనకు ఆయన ఏ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పని మనం గమనించినట్లయితే, మీరు దేవునికి వారసులు అన్నటువంటి సంగతి మీకు తెలుసా? మీకు తెలియదు. మీరు ఎంతసేపు మా తండ్రికి వారసులము, ఈ లోక సంబంధమైనటువంటి వారసులమి అని చెప్పని మీరు అనుకుంటుంటున్నారు. నిజానికి మీరు ఈ లోక సంబంధమైన వారసులు కాదు. మీకు ఒక వారసత్వం ఉంది. అది పరలోక సంబంధమైనటువంటి వారసత్వం. మీరు దేవుని వారసులు. హల్లెలూయా! ఆశ్చర్యం కదండి. మేమేమిటి దేవుని వారసులం అవటం ఏమిటి? దేవునికి వారసులు దేవదూతులు కదా, దేవునికి వారసులు ఇశ్రాయేలీయులు కదా, దేవునికి వారసులు పరిశుద్ధులు కదా. మరి మానవులమైనటువంటి మేము దేవునికి వారసులం అవటం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. కానీ తన ప్రజలతో, తన వారితో చెప్తున్నటువంటి మాట, మీరు దేవుని పిల్లలు. ఆమేన్. గనుక యేసు ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట, మీరు లోక సంబంధమైనటువంటి తండ్రికి వారసులు కాదు. మీ తండ్రి ఎవరో తెలుసా? అబద్ధానికి జనకుడు. ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దురాత్మ, వాడు పాపానికి జనకుడు. వాడు ఆ తండ్రి పోలికలే మీలో కనబడుతూ ఉంటాయి. ఆ తండ్రి పద్ధతులే మీలో ఇంతవరకు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు దేవుని వారసులు. మీరు దేవునికి వారసులు. ఎలా మనం దేవునికి వారసులమి? పరలోక తండ్రికి మన వారసులం ఎలా అయ్యాం? ఇది సాధ్యమా? గనుక ఆయన ఒక్కొక్కటి మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. చూడండి, మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం. మీరు దేవుని వారసులు. మీకు తెలియదు, మీరు ఇంతవరకు ఈ లోక సంబంధమైనటువంటి తండ్రికి వారసులు. మీ తండ్రి అబద్ధానికి జనకుడు. మీ తండ్రే మిమ్మల్ని పాపములో నడిపిస్తున్నటువంటి వాడు. మీ తండ్రే మిమ్మల్ని పుణ్యలోకం అనే పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి వాడు. వాడు తండ్రి కాదు. వాడు తండ్రి కాదు. మీకు నిజమైనటువంటి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ తండ్రికి ఇప్పుడు మీరు వారసులు కావాలి. చదవండి వాక్యాన్ని. కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలా? అది. కాబట్టి మీకు తండ్రి ఉన్నాడు అని చెప్పాను కదా. ఆ తండ్రికి మీరు ప్రార్థన చేయండి. ఆ తండ్రిని పలకరించండి. ఆ తండ్రితో మాట్లాడుకోండి. ఆ తండ్రితో మాట్లాడుకునే ఆ అనుభవాన్ని మీకు నేర్పిస్తున్నాను. మీ ప్రార్థన ద్వారా ఆ తండ్రిని మీరు పలకరించవచ్చు. ఆ తండ్రితో మీరు మాట్లాడుకోవచ్చు. ఎవ్వరూ అవసరం లేదు. ఆయన మీ తండ్రి. ఆ తండ్రికి మీరు వారసులు.
కనుక మీరు ఆ తండ్రిని ఏ విధంగా పలకరిస్తారు, ఆ తండ్రితో ఎలా మాట్లాడతారు? ఒకవేళ తండ్రి అంచుపనంటే ఆయన పలకతాడో పలకడో అన్నటువంటి ఆ పిరికితనమొద్దు, ఆ ధైర్యపడబాకండి. ఆ పరలోకపు తండ్రిని మీరు ఏ విధంగా పలకరిస్తారు అంచుపనంటే, పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తండ్రిని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి మాయలో, ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి ఆ మోసపు ప్రేమలో పడి ఉన్నటువంటి మానవాళిని, ఆ విధంగా నడిపించబడుతున్నటువంటి మనల్ని పరలోక రాజ్యానికి మీరు వారసులు. పరలోకమందు మీకు తండ్రి ఉన్నాడు, తండ్రి ఒక్కడే. చూడండి మరొక వాక్యాన్ని, మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వాక్యం. భూమి మీద ఎవనికైనాను తండ్రి అంచుపని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు మోసపోతున్నాం, తండ్రి ఎవరో తెలియదు. ఏమండి, లోకనాథుణ్ణి తండ్రి, అయ్యా మాకు అది కావాలి, మాకు ఇది కావాలి అని చెప్పనంటే, వాడు మనల్ని శోధిస్తున్నటువంటి వాడే. కానీ మనం అడిగింది వేరైతే వాడు ఇచ్చేది వేరు. ఏమండి, మనం అడిగింది వేరు, వాడు ఇచ్చింది త్రాగుబోతాను, వాడు ఇచ్చింది వ్యభిచారం, వాడు ఇచ్చింది అపవిత్రత. ఏమండి, కుటుంబాలలో సమాధానం లేకుండా చేయటం, అన్నదమ్ముల మధ్యలో పోరాటం, ఏమండి తల్లికి బిడ్డకి సమాధానం లేకుండా చేయటం. మనం అడిగింది తల్లిదండ్రులతో బాగుండాలి, అన్నదమ్ములంతా ఐక్యంగా ఉండాలి, అపవిత్రతతో బ్రతకూడదు. కానీ మన తండ్రిని మనం అడిగింది వేరు, కానీ ఈ లోకపు తండ్రి మనకిచ్చింది అపవిత్రత. కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీకు భూమి మీద ఇంకొక తండ్రి లేడు, తండ్రి ఒక్కడే. ఏ బిడ్డకైనా తండ్రి ఒక్కడే. కనుక మీకు ఇంతవరకు ఉన్నటువంటి తండ్రి మిమ్మల్ని ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా నడిపించాడు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఆ తండ్రికి బిడ్డలైతే అపవిత్రతలోనే బ్రతుకుతుంటారు. ఆడే మీకు జనకుడైతే ఆడి బుద్ధులు, ఆడి ప్రవర్తనే మీకు వస్తుంది. కానీ మీరు పరలోకపు తండ్రికి వారసులైతే ఈ భూమి మీద మీకు ఒకే ఒక తండ్రి ఉంటాడు, ఆయనే పరలోకమందున్న మీ తండ్రి. హల్లెలూయా. అనేక మంది మోసపోతున్నటువంటి రోజులు ఇవి. అనేక మంది అన్యజనులుగా బ్రతుకుతున్నారు. కారణం ఏమిటి? యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినా కానీ యేసు ప్రభుని నమ్మకుండా ఇంకా విగ్రహారాధనలోని, ఇంకా పాపపు ఛాయలలోనే కూర్చోన్నారు. కారణం ఏమిటి అని చెప్పనంటే, ఈ లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి పాపానికి జనకుడు, అబద్ధానికి జనకుడైనటువంటి ఈ యొక్క లోకనాథుణ్ణి వాళ్ళు తండ్రిగా భావించారు, తండ్రిగా భావించి పూజిస్తున్నారు, తండ్రిగా కోరుకుంటున్నారు. ఏమంటే, క్రైస్తవుడికి, యేసు ప్రభుని నమ్మినటువంటి బిడ్డలకి భూమి మీద చాలామంది తండ్రులు లేరు, కానీ ఒకే ఒక తండ్రి, ఆ తండ్రి పరలోకమందున్నాడు. హల్లెలూయా. గనుక లోక సంబంధమైనటువంటి తండ్రి మనకు ఏం కావాలో ఆయనకి తెలుస్తుంది. నిజంగా తండ్రి అయితే మనకు తెలుస్తుంది. చదువుకోవాలి, జ్ఞానం కావాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, దైవ సంబంధమైన జ్ఞానం కావాలి,
సమస్యల మధ్యలో ఓడిపోయి పారిపోయే పరిస్థితుల్లో ధైర్యపరచబడాలి, శ్రమలను తట్టుకొని నిలబడాలి. ఇవన్నీ మనకు అవసరం. కానీ వీటిని అన్యజనులుగా ఉండి, విగ్రహారాధికులుగా ఉండి ఇంతవరకు మనం ఏం పొందుకున్నాం? ఏ విధంగా ఈ లోకపు తండ్రి మనకు అనుగ్రహించాడు? పారిపోతావా? పారిపో. చంపేస్తావా? చంపేయి. విడిచిపెట్టి వెళ్ళిపోతావా? వెళ్ళిపో. వ్యతిరేకంగా మాట్లాడతావా? మాట్లాడు. ఏమండి, రకరకాలు. అంటే ఈ లోకపు తండ్రిలో ఉన్నటువంటి ఆ బుద్ధులే వాడిని పూజిస్తున్నటువంటి వారికి, వాడిని ఆరాధిస్తున్నటువంటి వారికి ఆ లక్షణాలే వచ్చాయి. కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి మీరు వారసులు, ఆ వారసత్వాన్ని మీరు సంపాదించుకోవాలి. ఆయనను మీరు ఏమి అడిగితే మీరు అడగక మునిపే మీకు ఏం కావాలో సమస్తం ఆయనకి తెలిసే ఉంటుంది. హల్లెలూయా. చదవండి మరొక వాక్యాన్ని. ఒక్కడే మనకు తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్నటువంటి తండ్రికి మీరు మొరపెడితే, తండ్రి అని చెప్పని ఆయన్ని పలకరిస్తే, తండ్రి నామములో మీరు అడిగితే, ఏమండి, ఆ పరలోకపు తండ్రి మీకు ఏ విధంగా సహాయపడుతున్నాడు, ఏ విధంగా మీకు చేస్తున్నాడు చూడండి. ఒక వాక్యాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రిని మీరు తండ్రి అని చెప్పని పిలుస్తున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వారిని విగ్రహాలుగా మీరు చేసుకొని ఆ విగ్రహానికి పూజిస్తున్నారు. ఇహలోక సంబంధమైనటువంటి తండ్రిని గౌరవిస్తున్నారు. అంటే పూజలతో పునస్కారాలతో గౌరవిస్తున్నారు. ఆ తండ్రి ఏదైతే ధరిస్తాడో, ఏమండి, ఆ తండ్రి, ఆ యొక్క తల్లి, ఆ దేవతలు ఏ విధంగా అలంకరించబడతారో వారి ఇష్టానుసారంగా మీరు కూడా అలంకరించబడుతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి బంగారముతో వెండితో అలంకరించబడి మీ మీద ఊరేగుతున్నాడు. ప్రజలు గమనించటం లే, అమ్మో తండ్రి వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు అని చెప్పని సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు. గనుక వాళ్ళ జీవితాల్లో మీరు గమనించి చూడండి, వాళ్ళ చింత పొరపాటును కూడా దూరపరచబడాలా. ఎన్ని ప్రాంతాలు తిరిగినా సరే, ఎక్కడికి వెళ్ళి సాగిలపడ్డా సరే, ఎవరికి చేతులెత్తి నమస్కరించి వాళ్ళ బాధంతా చెప్పుకున్నా సరే, వాళ్ళ దగ్గర కన్నీరు విడిచినా సరే, ఆ తండ్రికి కనికరం లేదు. ఆ తండ్రి కరుణామయుడు కాదు. ఆ తండ్రి భయంకరమైనటువంటి కసాయివాడు. కనుకనే బిడ్డలు ఏమైతే తనకెందుకు, అతను తండ్రి అయితే కదా, ఏమండి, అతను తండ్రి అయితే కదా. అపవిత్రమైనటువంటి తండ్రి. ఆ తండ్రిని ఎవరు పూజిస్తున్నారో, పూజలతో ఎవరు ఆ తండ్రిని గౌరవపరుస్తున్నారో వారికి పొరపాటును కూడా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ, వాళ్ళ కుటుంబాలలో ఉన్నటువంటి ఆ చింత తొలగిపోయలేదు ఈరోజు వరకు కూడా. విగ్రహారాధన చేస్తున్నటువంటి వారికి విగ్రహారాధనకు సంబంధించిన వాటిని ధరించుకొని ఈ లోక సంబంధమైనటువంటి తండ్రిని గౌరవించి పూజిస్తున్నటువంటి వారు ఈరోజు వరకు కూడా వాళ్ళ చింత దూరపరచబడటం లేదు, వాళ్ళ వేదన దూరపరచబడటం లేదు. వాళ్ళు చింతిస్తూనే ఉన్నారు, వాళ్ళు వేదన పడుతూనే ఉన్నారు,
వారు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు, వారు దరిద్రతని అనుభవిస్తూనే ఉన్నారు. కారణం ఏమిటి అని చెప్పనంటే, నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు చేస్తున్న పూజలు పునస్కారాలు పరలోకపు తండ్రికి అందటం లేదు. లోక సంబంధమైనటువంటి విగ్రహాలకే ఆ పూజలు పునస్కారాలు వెళుతున్నాయి. విగ్రహారాధనే ఇంకా చేస్తూనే ఉన్నావు. కనుక యేసు ప్రభు నేర్పిస్తున్నాడు, మీరు పరలోకపు తండ్రికి వారసులు. మీరు, మీ తండ్రి భూమి మీద వేరొకరు లేరు, మీకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తండ్రికి ఉన్నటువంటి మంచి గుణలక్షణాలు ఏమిటో తెలుసా? ఆ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఏమిటో తెలుసా? ఆ తండ్రి తన పిల్లల మీద ఉన్నటువంటి ఆ ఆసక్తి ఏమిటో తెలుసా? ఆకాశ పక్షుల్ని చూడండి, ఆకాశ పక్షుల్ని చూడండి. అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అసలు నువ్వు వారసుడివి, నువ్వు ఆ తండ్రికి వారసుడివి, నువ్వు పరలోకానికి వారసుడివి. మరి నువ్వు చింతించుచూ బ్రతకటం ఏమిటి? నువ్వు వేదనతో బ్రతకటం ఏమిటి? నీవు పాపములో బ్రతకటం ఏమిటి? నీవు వ్యాధితో బ్రతకటం ఏమిటి? నీ తండ్రి ఎవరో నీకు ఇంకా తెలియటం లేదు. నీ తండ్రిని సన్మానించటం నీకు ఇంకా అర్థం కావటం లేదు. నీ తల్లిదండ్రులని సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్మానుభవ అన్నటువంటి ఆ దీవెనలు కలుగుతాయి. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు కన్నీటితోనే బ్రతుకుతున్నావు? ఎందుకు అప్పుల సమస్యలు? ఈ లోక సంబంధమైనటువంటి తండ్రిని పూజిస్తున్నంత వరకు, విగ్రహారాధనలో సాగుతున్నంత వరకు వారు నిరంతరము దరిద్రులుగానే బ్రతుకుతారు, నిరంతరము కన్నీటితోనే బ్రతుకుతారు, నిత్యము వేదనతోనే బ్రతుకుతారు. అయితే ఒక్కసారి యేసు ప్రభు చెప్పినటువంటి మాటను గుర్తించి, నీవు పరలోకానికి వారసుడివి, పరలోకములో నీ కొరకు నీ తండ్రి సమస్తము సమకూర్చి పెట్టాడు. హల్లెలూయా. గనుక చూడండి ఒక వాక్యాన్ని, మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వాక్యం, 33వ వాక్యం. ఆకాశ పక్షుల్ని ఏ కొదువ లేకుండా పోషిస్తున్నాడు కదా మీ తండ్రి. మరి నీకెందుకు ఈ గతి పట్టింది? నువ్వెందుకు ఈ దరిద్రతలో ఉన్నావు? నువ్వెందుకు నీ కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నావు? నువ్వెందుకు ఇంకా పాపములో బ్రతుకుతున్నావు? నీ నోటి నిండా ఎందుకు సంతోషం లేదు? ఆకాశ పక్షుల్ని చూడండి, నీకు ఏవేవి అవసరమో. ఆమేన్, హల్లెలూయా. ఇవి అన్నీ నీకు కావలనని నీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం అనాథులం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకు పరలోకమందు తండ్రి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు మనకు చెప్తున్నాడు, మీకు పరలోకమందు తండ్రి ఉన్నాడు. ఈ తండ్రిని వెంబడిస్తున్నటువంటి వారైతే మీ చింత దూరపరచబడుతుంది. అంతవరకు ఎవరి చింత తీసివేయబడదు, ఎవరి బాధలు తీసివేయబడవు, ఎవరి రోగాలు దూరపరచబడవు. నీ తండ్రిని సన్మానించాలి. నీ తండ్రి చెప్తున్నటువంటి మాట నువ్వు వినాలి. ఆ తండ్రికి సంబంధించిన బిడ్డవు కావాలి. తండ్రితో నాకు సంబంధం లేదు, పరలోకంతో నాకు సంబంధం లేదు,
నాకు చాలామంది తండ్రులు ఉన్నారు అని చెప్పని కొంతమంది అన్యజనులు లోకంలో ఉన్నటువంటి చాలామంది తండ్రులను వెంబడిస్తున్నారు. వారికి ఒక్కరు కాదు తండ్రి, ఏ దిక్కుపోయినా కానీ వాళ్ళకి తండ్రి ఉంటాడు, ఎటువైనా కానీ వాళ్ళకి దేవతలు ఉంటారు. కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి శిష్యులకి ఆయన చెప్తున్నాడు, మీకు తండ్రి ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. గనుక మీరు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పని పలకరించండి. ఆ తండ్రి మీకు ఏవేవి అవసరమో వాటన్నిటినీ ముందుగానే మీ కొరకు సంపాదించి పెట్టున్నాడు. మీ కొరకు కావలసినవన్నీ పరలోకములో దాచి ఉంచాడు. మీ కొరకు ఏమేమి కావాలో వాటన్నిటినీ ఆయన మీ కొరకు దాచి ఉంచాడు. గనుక ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఆయన. కనుక ఆ పరలోకపు రాజ్యములో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోవాలి, ఆ తండ్రికి మనం ఎలా వారసులం కావాలి, ఏమిటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి ఆ ఆస్తిని మనం ఎలా అనుభవించాలి, అది నాది అని చెప్పని ఏ విధంగా మనం పొందుకోవాలి, నీకు ఏమేం కావాలో వాటన్నిటినీ సిద్ధపరుచున్నాడు. మరి వాటిని నీ సొంతం ఎలా చేసుకోవాలో యేసు ప్రభువు కూడా మనకు బోధిస్తున్నాడు. చూడండి మరొక వాక్యాన్ని. ఆ పరలోక రాజ్యంలో ఉన్న నీ తండ్రిని, ఆ తండ్రికి సంబంధించినటువంటి నీ ఆస్తిని, వారసుడికి రావలసినటువంటి నీ సంపాదన, నీ యొక్క దీవెనలని నువ్వు ఎలా సంపాదించుకోవాలి అని చెప్పని అంటున్నాడని చెప్పనంటే చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వారసుడు కావాలి. ఆ పరలోక రాజ్యము నీ తండ్రిది. ఆ పరలోక రాజ్యంలో నీకు ఏవేవి కావాలో నీకు ముందుగా అన్నిటినీ అమర్చి పెట్టాడు. ఏమిటి, నా బిడ్డలకి ఇలా కావాలి, అలా కావాలి, అది కావాలి, ఇది కావాలి. లోకములో ఉన్నటువంటి అన్య జనుల మధ్యలో నా బిడ్డలు తలెత్తుకుని బ్రతకాలి. ఏమిటి, నా బిడ్డలు సమృద్ధితో బ్రతకాలి. నా బిడ్డలకి లేమి అనేది తగలకుండా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి. నా బిడ్డలకి కావలసినవన్నీ తండ్రిగా నేను అమర్చి పెట్టడం నా బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. పరలోక రాజ్యము నీది. ఆ సింహాసనం మీద హింసలు జయించు, శోధనలు జయించు, పరిశుద్ధాత్మ శక్తిని కూడగట్టుకొని ఆ వేదనలలో ముందుకు నడిపించబడు. జయించువారు ఎవరో నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుంటారు. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన నీ నామం మాకిచ్చుటకు నీ చిత్తమైనదులకై స్తోత్రం. పరలోకములో ఉన్నటువంటి తండ్రి, యేసయ్య ద్వారా నీ ప్రేమను రుచి చూశాం. మా తండ్రివని గమనించాం. దీనులమై నీ మాటకు లోబడి తండ్రి ప్రేమను సంపాదించుకుంటూ మా కొరకు దాచి ఉంచినటువంటి అనేక మేలులు అనుభవిస్తూ ఈ లోక యాత్రను ముగించుకొని తండ్రి నీ వద్దకు చేరుటకు కృప వెంబడి కృప దయచేయమని నీ బిడలు తిరిగి వెళుతూ ఉండగా కృపాక్షేమాలతో నింపండి. దిక్కులేని వారు కాదని, దరిద్రులు కాదని, ఎవ్వరూ లేరు వారని కాదని, నువ్వు ఉన్నావన్నటువంటి సంతోషంతో, నీ ఉన్నావన్నటువంటి ధైర్యంతో నీ బిడ్డలు ఎక్కడున్నా బ్రతకాలి ప్రభు. మీరే తోడయ్యుండి అనేక విషయాలు నేర్పించి నీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరచమని నీ చేతులకు ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ ఈ వారంలో జరిగే సభలను మీరు తోడయ్యుండి జరిగించమని
బలహీనుడైనటువంటి నన్ను వాడుకున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ నీ బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు నిరంతరము తోడై పరలోక రాజ్యానికి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఆరాధన నీకే యేసయ్యా.